ఇక తర్వాత కవితక్క ఏమన్నది నిన్న ఎమ్మెల్సీ కవిత గారంటే, అరవింద్ గాలి మాటలు ఇకనైనా మానుకో, పసుపుకు కనీసం మద్దతు ధర సాధించాలి, దిగుమతులపై కేంద్రం నియంత్రణ ఉండాలి, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం. బోర్డు కోసం కొట్లాడినప్పుడు అరవింద్ రాజకీయాలలోనే లేరు. ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాను, త్రిముఖ వ్యూహాలతోనూ అలుపెరగని పోరాటం చేశాను. బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారు. జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టుకు కూడా డిమాండ్. గతంలోనే 800 ఎకరాలు కేటాయించిన కేసీఆర్ నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే విషయం ఏంది అంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక లాజిక్ మర్చిపోతున్నారు. ఆ లాజిక్ పేరు ఏంటంటే, మీ అందరికీ గుర్తుందా? గుర్తు లేకపోతే గుర్తు చేస్తా. బాండు పేపర్ మీద రాసిచ్చిండు ధర్మపురి అరవింద్ అన్న. ఏమని? పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండు పేపర్ మీద రాసిచ్చి జాడపత్త లేకుండా పోయింది. మొదటి టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్లో నిన్న మొన్న ప్రకటించారు. అంటే ఇది ఎవరి పోరాటం? గతంలో ఎమ్మెల్సీ కవిత దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేసింది. చేస్తే ఫలితం అనేది ఇవాళ వచ్చింది అంతే. ఆయన బాండు పేపర్ మీద రాసిచ్చిండు, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చిండు, జాడపత్త లేకుండా పోయిండు, నేను రాసియలే అన్నాడు, అసలు బాండు పేపరే కాదన్నాడు, ఓ రకరకాల ముచ్చట్లు చెప్పిండు. అవన్నీ గాలిలో కలిసిపోయినాయి. నేను చెప్తున్నా కదా, ఇలా నిజంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలోనే ఆ పసుపు బోర్డుకు సంబంధించి ఏంది సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. నేను చెప్తున్నా కదా.